వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి నాకు. నేను ఓల్డ్ బ్లౌజ్ తీసుకునేసి ఈరోజు మీకు 3 ఐడియాలు అనేది ఇస్తున్నానండి. మీకు యూజ్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. నేను ఇలాగా చేస్తున్నాను. ముందుగా మనం ఓల్డ్ బ్లౌజ్ని తీసుకునేసి హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్గా స్కెచ్తో మార్క్ చేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ అనేది వేసుకునేసి కత్తెరతో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్ దగ్గర బ్యాక్ సైడ్ ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నెక్ స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవాలండి. ప్రతి పార్ట్ను కూడా మనము వేస్ట్ కాకుండా ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవచ్చు అనే నా ఐడియా. నేను అందుకనేసి మీకు 3 ఐడియాలను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇలాగా కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకునేసి 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకుని నీడిల్కు ఎక్కించుకునేసి ముడి వేసుకోవాలండి. మనం 8 స్టాండర్డ్స్ ఎలాగా ఏమి అనేది లేకుండా యాంకర్ థ్రెడ్స్ అనేది మనకు ఫ్యాన్సీలో దొరుకుతాయి. యాంకర్ థ్రెడ్స్ అవి తెచ్చుకునేసి అయినా మనము నీడిల్కి ఎక్కించుకొని ముడి వేసుకునేసి మనం కుట్టుకునేస్తే సరిపోతుందండి. ఇలాగా కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకునేసి మనము 2 సైడ్స్ కుట్టుకోవాలండి. డాట్స్ లాగా, అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గరకు కుట్టుకున్నామంటే మిషన్లో కుట్టిన విధంగానే ఉంటుంది. మనకు అప్పుడు మళ్ళా క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి. అలా రివర్స్ చేసుకున్నామంటే మనకు బార్డర్ దగ్గర బార్డర్ లాగా ఉంటుంది. తర్వాత ఇది ఒక బ్యాగ్ లాగా రెడీ అవుతుంది. ఈ బ్యాగ్ హ్యాంగింగ్ కోసము నేను లేస్ అనేది తీసుకునేసి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టి మళ్ళీ నీడిల్తో కుట్టుకున్నానండి. ఇలా కుట్టిన తర్వాత ఈ బ్యాగ్ దేనికి యూజ్ చేసామో అనుకుంటామేమో, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు యూస్ఫుల్ అండి. సెల్ అనేది ఉంటుంది కదా మనకు, ఆ సెల్ అనేది ఛార్జింగ్ పెట్టేది ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఆ సెల్ ఛార్జర్కే మనము ఇలా హ్యాంగింగ్ చేసేసుకొని సెల్ను బ్యాగ్లో పెట్టేసినామంటే ఛార్జింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. టిప్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. యూజ్ అవుతే తప్పకుండా యూజ్ చేసుకోండి. మరొక హ్యాండిల్ కూడా ఇలాగే కట్ చేసుకునేసి నేను స్ట్రైట్గా, అంటే రివర్స్ చేసుకునేసి హ్యాండ్స్ను మనము స్ట్రైట్గా థ్రెడ్తో కుట్టుకున్నామంటే సరిపోతుందండి. ఒక సైడ్ కుడితేనే చాలు. 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ తీసుకునేసి డాట్స్ లాగా, అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర కుట్టుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ రివర్స్ చేసినామంటే ఇలాగ పాకెట్స్ లాగా వస్తాయి. ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ కానీ లేదా మన మనీ కానీ అది మనం పెట్టేసుకునేసి కబోర్డ్స్లలో పెట్టుకోవచ్చండి. ఈ టిప్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. ఏ టిప్ నచ్చిందో, ఏది యూజ్ అవుతుందో మీరు కమెంట్లో తెలపండి. ఇలాగ బ్యాక్ సైడ్ తర్వాత హ్యాండ్స్ను యూజ్ చేసుకున్నాం కదా. మరొకటి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కట్ చేసేసుకునేసి చుట్టూ కుట్టేసుకునేసి తర్వాత కొద్దిగా అనేది గ్యాప్ అనేది పెట్టుకునేసి, ఇంకా వేస్ట్ క్లాత్లు అనేది ఉంటుంది కదండి బ్లౌజ్ పీసులలో, అంటే మనము బ్లౌజ్ని అంతా కట్ చేసాం కదా, హ్యాండ్స్ను బ్యాక్ తర్వాత ఫ్రంట్ అంతా వేస్ట్గా ఉండే క్లాత్లను దీంట్లో మనము పెట్టేసుకునేసి తర్వాత చివరిలో ఈ విధంగా కంప్లీట్గా కుట్టేసుకోవాలండి. ఇలాగా థ్రెడ్తో మనం నీడిల్ను ముడి వేసుకుంటూ ఇలాగ కుట్టేసినామంటే సరిపోతుంది. ఇది దేనికి యూజ్ అవుతుందా అనుకుంటారేమో, ఇది మనము టీ కప్స్ కానీ లేదా బూస్ట్ కప్స్ కానీ మనం నేల మీద పెట్టకుండా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ దీనిపైన పెట్టుకునేస్తే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. అంటే వేస్టేజ్ అనేది అంటూ ఏది ఉండదండి. ఒక బ్లౌజు వేస్ట్గా, అంటే మనకు పనికిరాని బ్లౌజును కూడా ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అని నా ఐడియా. మీకు యూజ్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.